కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్ల దుర్తిలోని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. 30 మంది పోలీసులు ఇంట్లో అణువణువు గాలించారు. ఎలాంటి వస్తువులు ఆధారాలు లభించకపోవడంతో వెనుతిరిగారు. పోలీసుల తనిఖీ సమయంలో సీఎం రమేష్ ఇంట్లోనే ఉన్నారు. ఇక పోలీసుల తనిఖీలపై స్పందించేందుకు ఎంపీ సీఎం రమేష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సీఎం రమేష్ గారు. నమస్కారం అమ్మా. సార్, మీ ఇంట్లో పోలీసుల తనిఖీలపై అసలు మీ స్పందన ఏంటి? అంటే ఉదయం 6 గంటలకు నేను అప్పుడే లేచి కొద్దిగా ఏదో మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. కింది నుంచి వచ్చారు. వచ్చే ఏంటి, ఎందుకు ఏమైనా సర్చ్ వారెంట్ ఉందా, లేకపోతే ఎందువల్ల ఎవరైనా కంప్లైంటా ఏంటని అడిగాను. లేదు మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, చేయమన్నారు, మేము చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం 1 అవర్ రూము మొత్తం కబోర్డ్స్ అన్ని చెక్ చేసి ఏమి చెప్పకుండా కూడా ఏంటి ఉండండి, మీడియా వస్తారు, మీడియా కన్నా చెప్పాలి కదా, ఏం లేకుండా ఇలా వెళ్తే లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ వస్తాయి, బయట రకరకాలుగా మాట్లాడుకుంటారు అంటే లేదు మేము చూసాము, మా డ్యూటీ అయిపోయింది, మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళారు. సార్, అసలు ఈ తనిఖీలు వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? అంటే తనిఖీలు వాళ్ళకి ఏదో కంప్లైంట్ వచ్చినట్లున్నాయి, అది చెప్పట్లా. నేను ఎస్పీతో కూడా ఫోన్లో మాట్లాడాను. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ అని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పాడు. ఏంటి అంటే కంప్లైంట్ అంటే అవన్నీ మేము డిస్కస్ చేయలేం కదా, దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం. డిఎస్పీ గారు అయితే నాకేం తెలియదు, సర్చ్ చేసుకుని సార్ ఏముంది అని చెప్పారు. అంటే ఏదో వాళ్ళ కంప్లైంట్ వైసీపీ వాళ్ళ నుంచి కంప్లైంట్ ఉన్నట్లుంది, అది డిస్కస్ చేయట్లా. అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా డైరెక్షన్ వచ్చిందా నేను అనుకోవడం, పై నుంచి కేంద్రం నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి త్రూ పోలీసు. అయితే సార్, ఎన్నికలకు ముందు వరుసగా తెదేపా నేతలపై ఐటీ దాడులు కానీ ఈ రోజు పోలీసుల తనిఖీలకు కానీ జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి తనిఖీలకి అసలు కారణం ఏమై ఉంటుందంటారు? అంటే క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ విజయసాయిరెడ్డి జోబులో ఉంది. విజయసాయిరెడ్డి డైరెక్షన్ ఏం చేస్తే అది చేస్తా ఉంది. దానికి సపోర్ట్ విజయసాయిరెడ్డికి ఎవరంటే నరేంద్ర మోడీ. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎలక్షన్ కమిషన్ కూడా మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్న అతను ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చాడు. టోటల్ గా అక్కడ ఏదైతే గుజరాత్ నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయో, అమిత్ షా నుంచి, నరేంద్ర మోడీ నుంచి, టోటల్ ఎలక్షన్ కమిషన్ నీకు విజయసాయి రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసేది. సార్, అయితే మీ అనుచరులపై వాళ్ళ ఇళ్లలో కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిసింది. ఎవరెవరి ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి? ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేసుకునే కోసం ఇదంతా చేస్తున్నారు. కేవలం ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను లేకపోతే మార్నింగ్ 10 మందితో ఫోన్ లో మాట్లాడుకుని ఇక్కడ ఎట్లుంది, అక్కడ ఎట్లుంది, ఆ బూత్ లో మీరు తిరిగారా, ఈ వాటిలో తిరిగారా అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అనవసరంగా నాకు ఈ వర్క్ అయిపోయాయి ఉదయం నుంచి. ఇంకా ఎక్కడెక్కడ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి సార్ మీ అనుచరుల ఇళ్లలో కానీ? చూడాలి. ఇంకా అదే డౌట్ లేదు, వాళ్ళు ఎలక్షన్ వరకు ఎక్కడెక్కడైతే డిస్టర్బ్ చేస్తారో. ఎందుకంటే ఇప్పుడు కడప జిల్లాలో చాలా స్పందన ఉంది. ఈ స్పందన చూసి తట్టుకోలేక రకరకాలుగా చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎన్ని కుట్రలు పండుతున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ల దగ్గర తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం కండువాలు వేసుకొని, తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి మీద తోసినట్లు, లేకపోతే కోడికత్తి మాదిరి డ్రామాలు చేయాలనే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఈ కుట్ర చేస్తున్నారనేది కూడా వచ్చింది. లేదంటే పైనుంచి ఏదో సుగతప్పి కింద పడిపోయినట్లు, కింద పడుకున్నట్లు, అపోయి హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు ఈ డ్రామాలు కూడా చేస్తున్నారని బయట డిస్కషన్స్. అంటే ఏ విధంగా సానుభూతి తీసుకోవాలి ప్రజల దగ్గర నుంచి ఈ డ్రామాలు వేసి, అంటే నీతిగా నిజాయితీగా కాదు, కోడికత్తి డ్రామాలు మాది డ్రామాలు వేసి ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేస్తే ప్రజలను ఎంతముడే ప్రజలని కన్స్టిట్యూన్స్ తీసుకురావాలనేది దీంట్లో ఆలోచనలో ఉన్నాడు. ధన్యవాదాలు సార్.